15% ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం వర్గీకరించాలని నిజామాబాద్ మాదిగ జాగృతి సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణ కమిషన్కు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు ఆయా రాష్ట్రాలకి అధికారం ఇచ్చి వర్గీకరించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు రిజర్వేషన్లు దామాషా ప్రకారం అందించాలని మాదిగ జాగృతి సంఘం డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ జనాభా 70% మాదిగలు ఉన్నారని 10% రిజర్వేషన్ కేటాయించాలని, 30% లోపు ఉన్న మాలలకు 4% రిజర్వేషన్లు కేటాయించాలని, 1% ఉపకులాలు రిజర్వేషన్లు కేటాయించి ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో జాగృతి జిల్లా సంఘం కన్వీనర్ తెడ్డు నాగేశ్వరరావు, సంతోష్, భువనేంద్ర, రమేష్, సాయినాథ్, రాజు, గంగాధర్, సురేష్, రవికిరణ్ పాల్గొన్నారు. అందరికీ సమానమైన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ కమిషన్ ఒకటే చెప్తున్నాను. కాబట్టి మా విన్నపాన్ని స్వీకరించి ఈ విధంగా క్లాసిఫికేషన్ చేయడానికి సూచన చేయాలని మా మాదిగ జాగృతి సంఘం నిజామాబాద్ తరఫున మేము కోరుతున్నాము. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కమిషన్ వేసిందో జస్టిస్ షమీ రక్తర్ గారి యొక్క చైర్మన్ ఆధ్వర్యంలో మరి మాదిగ జాగృతి పూర్తిగా వర్గీకరణకు మద్దతు ప్రకటిస్తూ మరి తొందరగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా దామాషా పద్ధతి ప్రకారంగా 70 లక్షల మాదిగలకు 10%, 30 లక్షల మాదిగలకు 4%, మిగిలిన 1% ఉపకులాలకు వర్గీకరించి భారత రాజ్యాంగ మూలసూత్రమైనటువంటి సామాజిక న్యాయాన్ని అమలు చేసి ఇప్పటి వరకు తన రీతిలో న్యాయం చేయాలని చెప్పేసి మరి కమిషన్ చైర్మన్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా అమలు సరైన రీతిలో ఉండాలని సూచిస్తూ ఈ యొక్క విషయాన్ని మేము పత్రికా రూపంగా తెలియజేస్తాము.